నమస్తే వెల్కమ్ టు జై స్వరాజ్ టీవీ. సో ఇవాళ మనతో పాటు ఉన్నారు ఒక స్పెషల్ గెస్ట్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పూలపల్లి కృష్ణారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సో వారిని అడిగి వారి మాటలోనే మనము కొన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్కారం అండి. నమస్కారం. సో మీరు కాంగ్రెస్ పార్టీలో స్థిరంగా ఉండడానికి అంటే చాలా రోజుల నుంచి మీరు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగిపోతూ ఉన్నారు. సో ఇది ఇక్కడే స్థిరంగా ఉండడానికి కారణాలు ఏంటి, అసలు ఇంతగా ఇన్స్పైర్ చేసింది ఏంటి, దానికి సంబంధించిన సిద్ధాంతాలు ఏంటి మన కాంగ్రెస్ పార్టీలో? ఏ రోజైతే 2004లో శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ పట్ల సానుకూలమైన వ్యాఖ్యలు చేసినారో ఆ తర్వాత కానీ అంతకుముందు కానీ కాంగ్రెస్ పార్టీతోటే తెలంగాణ రాష్ట్రం సహకారం అవుతుంది, కాంగ్రెస్ పార్టీతోటే తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి గట్టి నమ్మకంతో సోనియా గాంధీ గారి నాయకత్వంలో మరియు ఆ రోజు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందనే విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ ఉంటేనే పేద ప్రజలకు మేలు జరుగుతుంది, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తున్నాయన్న కారణంతో కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అవుతూనే ఉన్నాం. ఇక మీదట గిట ప్రజాసేవ చేయాలన్నా లేకపోతే ఎలాంటి ప్రజల సమస్యలు తీర్చాలన్నా ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమనే గట్టి విశ్వాసం నమ్మకం మాకు ఎల్లప్పుడూ ఉంటుంది. గత ప్రభుత్వంతో కంపేర్ చేసుకుంటే మన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మార్పులు వచ్చాయి? ఇప్పుడు ఏ రోజైతే తెలంగాణ రాష్ట్రాన్ని సహకారం చేసి 2014లో తెలంగాణ తల్లి సోనియా గాంధీ మనకు రాష్ట్రాన్ని ప్రకటన చేసి రాష్ట్రాన్ని ఇచ్చిందో ఆ తర్వాత మాయమాటలు చెప్పి తెలంగాణ మేమే చెప్పి తెలంగాణ ప్రజలు మోసం చేసి కేసీఆర్ కుటుంబం ఏదైతే గత 10 సంవత్సరాలు పాలన చేసిందో ఆ పాలనలో తెలంగాణ ప్రజలందరినీ నిరంకుశత పాలనలో ఏదైతే బానిసల్లాగా చూసి ఈరోజు తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ యొక్క ప్రభుత్వాన్ని అప్పుల కుప్పగా తయారు చేసి తెలంగాణ ప్రజల్ని తెలంగాణ సమాజాన్ని పూర్తిగా చూసుకొని ఆ రోజు ఏ నినాదంతో తెలంగాణ 1200 మంది విద్యార్థుల బలిదానంతో వచ్చిందో నిధులు నియామకాలు ఈ ముఖ్యమైన వాటిని పక్కకు పెట్టి ఈరోజు గత 10 సంవత్సరాలు తెలంగాణ కంప్లీట్గా తెలంగాణ అప్పుల కుప్ప కారణం కావడానికి కేసీఆర్ కుటుంబమే కారణం. కాబట్టి ఈరోజు అది పోయి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కు తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు. ఈరోజు సంపన్న వర్గాలు తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణ మహిళలు, తెలంగాణ రైతులు అన్ని రకాల సంపన్న వర్గాలకు మేలు చేసే విధంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాలు ఉంటాయి. ఆ నిర్ణయాలకు అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త పనిచేస్తాడు. ఓకే. సో ఉచిత పథకాల గురించి మనం చెప్పుకున్నట్లయితే మనకి రేవంత్ గారు మనకి ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో ఒక పథకం అయితే అమలయ్యింది, మిగతావి రైతు భరోసా వీటికి రుణమాఫీలు అయితే జరగలేదు. సో వాటి గురించి రీసెంట్గా మనకి కేటీఆర్ గారు మనకి ట్విట్టర్లో ట్వీట్ చేశారు, చారణ కోడికి బారణ మసాలా అని చెప్పేసి. సో ఇట్లా ట్వీట్ అయితే చేశారు. అంటే అప్పట్లో ఉన్న ప్రభుత్వము ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి కంపేర్ చేస్తే అసలు ఏం చేయలేదు అన్నట్టుగా వాళ్ళు వ్యాఖ్యానించారు. కాబట్టి దానికి మీరేమంటున్నారు? కేటీఆర్ గారు ట్విట్టర్కే పరిమితమవుతారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ట్విట్టర్కి పరిమితం కాడు, ప్రజల మధ్యలో ఉంటాడు. ఏ రోజైతే ప్రభుత్వం వచ్చిందో ఆ రోజు వాళ్ళు ఉన్న గడీలను మేకులు ప్రభుత్వం ప్రమాణ స్వీకారం ఇక్కడ చేస్తుంటే వాళ్ళు ఉన్న గడీలను మేకులు ఏదైతే తీసేసి ప్రజా దర్బార్ ఏర్పాటు చేయడం జరిగిందో దానితోటే ప్రజలకు పూర్తి విశ్వాసం కలిగింది. ప్రజాప్రభుత్వం తెలంగాణలో ఏర్పాటైంది. అది కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ నాయకత్వంలో రేవంత్ రెడ్డి అన్న గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో 6 గ్యారంటీలు ప్రతి గ్యారంటీ పూర్తి చేసే బాధ్యత ప్రజాప్రభుత్వం రేవంత్ అన్న నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో ప్రతి కార్యక్రమం చేపట్టబడుతుంది. ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చిందే కాకుండా తెలంగాణ ప్రజలకు ఏమవసరం, ఈరోజు తెలంగాణ ప్రజలు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు కట్టడానికనే గత 4-5 నెలల నుంచి ఇబ్బంది పడుతున్నాం. అది తెలంగాణ ప్రజలందరూ గమనిస్తారు, విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు అందరూ గమనిస్తారు. ఒక్కొక్క సమస్యను తీర్చుకుంటూ ఒక పక్కన అప్పులు కడుతూ ప్రభుత్వాన్ని గాడిలో పెడుతూ ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చిరో ఖచ్చితంగా అది అమలు చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఈరోజు పనిచేస్తుంది. ఇంత గ్యారెంటీగా నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే శ్రీమతి సోనియా గాంధీ గారు మాటిచ్చారు. సోనియా గాంధీ గారు మాటిచ్చారంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఆ రోజు 2004లో తెలంగాణ ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా 2 రాష్ట్రాల్లో పార్టీ ఇబ్బందికి గురైనా
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది తెలంగాణ తల్లి సోనియా గాంధీ. కాబట్టి సోనియా గాంధీ ఆశీస్సులతోటి రేవంత్ అన్న నాయకత్వంలో ప్రతి గ్యారంటీ పథకం ప్రజలకు చెందుతుంది. ముఖ్యంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఫ్రీ ప్రయాణం ఇచ్చడం, ఇవి ఏదైతే రైతు రుణమాఫీ మొదలు పెట్టినారు, దాంట్లో టెక్నికల్గా చిన్న చిన్న కారణాలు ఇప్పుడు చెప్పేదానికి ప్రాక్టికల్ పోయేదానికి చాలా సమస్యలు ఉంటాయి. ప్రతి సమస్యని అధిగమిస్తూ ప్రతి రైతుకు ఏదైతే ఈరోజు తెలంగాణ రైతులకు రుణమాఫీ చేస్తున్నారో ప్రతి రైతుకు ఆగస్టు 15 లోపు ఎంత కష్టమైనా సరే ఖచ్చితంగా రుణమాఫీ చేసి తిరుగుతుంది ప్రజాప్రభుత్వం. ఓకే, ఇప్పుడు మనకి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, అలాగే యూపీఏ కూటమిలో ఉన్నటువంటి మన రేవంత్ రెడ్డి గారు, సో ఇద్దరు కలిసి కంబైన్డ్గా మనకి ఇంతకుముందు వర్క్ చేశారు గత కాలంలో. ఇప్పుడు కూడా కంబైన్డ్గా మనకి రీసెంట్గా అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి సమావేశమయ్యారు కదా భేటీలో. అప్పుడు మనకి ఇప్పుడు ప్రజల గురించి ఎలాంటి కేర్ తీసుకోబోతున్నారు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు ఫర్దర్గా మనకి? గతంలో అంటే ఒక పార్టీలో చంద్రబాబు గారి నాయకత్వంలో రేవంత్ అన్న గారు పనిచేయడం జరిగింది. అది టీడీపీ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో. ఈరోజు రాష్ట్రాలు వేరుపడ్డాయి. మన రాష్ట్రం తెలంగాణ, చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. రెండు రాష్ట్రాల ప్రజలు, తెలుగు ప్రజలంతా మంచిగా ఉండాలనే ఏకైక లక్ష్యంతో ఏదైతే విభజన క్రమంలో భాగంగా ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేర్చుకొని ఇద్దరు అన్నదమ్ములు అలాగైనప్పుడు ఏదైతే పంచుకుంటారో అలాంటి చిన్న చిన్న పంపకాల మధ్యలో ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో తెలుగు రాష్ట్రాల మధ్యలో సమైక్యంగా మంచిగా జరగాలనే ఉద్దేశంతో చంద్రబాబు గారి నాయుడుతోటి మీటింగ్ చేపట్టడం జరిగింది ప్రభుత్వం. కానీ రేవంత్ అన్న వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారితో మీటింగ్ చేయలే. ఆ మీటింగ్లో గిట గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులు, తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపే అధికారులు అందరు ఉన్నారు. కాబట్టి దీన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక, వాళ్ళు ఎదుటి వాళ్ళని గౌరవించక, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. తెలంగాణ రాష్ట్ర ప్రజల క్షేమం మేలు రేవంత్ రెడ్డి గారి బాధ్యత, ఆంధ్ర ప్రజల మేలు క్షేమం చంద్రబాబు నాయుడు గారి బాధ్యత. మనం పక్కపక్కకు ఉంటామని కోఆర్డినేషన్గా మనకున్న సమస్యలు తీర్చుకొని అందరం బాగుండాలనే ఉద్దేశంతో రెండు ప్రభుత్వాలు మీటింగ్ చేసినాయి. కానీ ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు వ్యక్తిగత మీటింగ్ అని చెప్పి అది కానే కాదు, అది ఊహించకూడదు. తెలంగాణ ప్రజలు కూడా అది నమ్మడం లేదు. ఓకే, సో మనకి ఇప్పుడు గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయడం అనేది జరిగింది. సో దానికంటే ముందుగా మనకి గ్రూప్ 2 పరీక్షల గురించి వాయిదా వేయమని ఎంతమంది విద్యార్థులు ఎంత చెప్పినా కానీ పట్టించుకొని ప్రభుత్వము ఇప్పుడు ఎందుకు ఆలస్యంగా తీసుకుంది? అది ముందుగానే తీసుకుంటే వీళ్ళకి చదువుకోవడానికి టైం ఉండేది కదా విద్యార్థులకి. ఆలస్యంగా తీసుకోవడం కాదు, గత 10 ఏళ్ల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రూప్ 2 విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వచ్చింది. ఇంకా విద్యార్థులకు, నిరుద్యోగులకు లేట్ చేస్తే ఇంకా ఇబ్బంది అవుతుంది అనేది పరీక్షలు కంటిన్యూ చేయాలని ప్రభుత్వం భావించింది. దాని క్రమంలో విద్యార్థులందరూ పోయి ఏదైతే ప్రభుత్వం అధికారులను కానీ ప్రభుత్వంకి సంబంధించిన నాయకులను కానీ కలిసినప్పుడు చర్చల్లో భాగంగా నిజంగానే ఇంకా కొద్దిగా సమయం ఇస్తే బాగుంటుందని ప్రభుత్వం ఆలోచించి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే సమస్య ఉందో పరిష్కరించి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత నిజంగా కొద్దిగా సమయం ఇస్తే బాగుంటుందనే ఆలోచన కంప్లీట్గా నమ్మిన తర్వాత ఇప్పుడు పరీక్షలు పెట్టాలనేది గిట నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని, అదే క్రమంలో కొందరికి అన్యాయం జరుగుతుందని ఇంకో కోణంలో ఆలోచించి దానికి ఇంకొంచెం సమయం ఇచ్చి ఇంకా ఉద్యోగాల సంఖ్య పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈరోజు పరీక్షల తేదీలు పెంచడం జరిగింది. కానీ వేరే ఉద్దేశం కాదు. ఏదైతే ప్రభుత్వం ఆలోచన చేస్తుంది, ఇంతకుముందు చెప్పినట్టమ్మా చెప్పడం వేరు, చేసే క్రమంలో ప్రాక్టికల్గా వచ్చే వరకు కొన్ని ఒడిదొడుకులు ఇబ్బందులు అయితే దాని క్రమంలో డిసెంబర్లో నిర్వహిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత పథకాల మీద పెట్టే ఇంట్రెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళ మీద పెట్టి ఉంటే మనకి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఉండేవి, వాళ్ళ జీవితాలు బాగుండేవి. సో దాని మీద ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు? ఏదైతే మన తెలంగాణ ప్రజలు, మేధావులు, కవులు, ఉద్యమకారులు అందరూ ఏదైతే మన తెలంగాణకు జరుగుతున్న అన్యాయం ఏంటంటే నీళ్లు, నిధులు, నియామకాలు. దీని క్రమంలో గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఎక్కడ నిరుద్యోగులను కానీ పట్టించుకోకుండా నిరుద్యోగ భృతిస్తాన్ని మోసం చేయడం, నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వివరించి ఉద్యోగాలు కాలక్రమేణా ప్రకటించకపోవడం, ఇవన్నీ చేయడం వల్ల ఈరోజు ఒకటేసారి చేయడం వల్ల ఈ ఇబ్బందులు ఏర్పడ్డాయి. కానీ తెలంగాణలో ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 6-7 నెలలనే 30-35 వేల పైన ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి అన్న గారు ఏదైతే హామీ ఇచ్చారో తెలంగాణలో
కంప్లీట్గా 2 లక్షల ఉద్యోగాలు తెలంగాణ ప్రజాప్రభుత్వం ఇచ్చి తీరుతుంది. తెలంగాణ నిరుద్యోగుల పట్ల ఖచ్చితంగా అంకిత భావంతో చిత్తశుద్ధితో పనిచేస్తుంది. బయట మనకి చూసుకున్నట్లయితే చాలా మంది ఇప్పుడు బీజేపీ అలాగే భారతీయ జనతా పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ 2 కవల పిల్లలని అంటున్నారు. దానికి మీ స్పందన ఏంటి, మీరేమంటారు? వాళ్ళు ఇప్పుడు ఏదైతే ఈడ ప్రజలు ఇచ్చిన తీర్పు తర్వాత ఎప్పుడో ఒకసారి ట్విట్టర్లను లేకపోతే టీవీల నుంచి మాట్లాడుతున్నారు తప్ప ఎంతసేపు ఇద్దరు హరీష్ రావు గారు కానీ కేటీఆర్ కానీ ఎక్కువ ఢిల్లీలో సమయం గడుపుతారు. కాబట్టి ప్రజలకు ఒక చిన్న అపోహ ఉంది. ఇప్పుడు మీరు పోతున్నారు, ఒక ప్రజాప్రతినిధి, రాష్ట్రంలో ఒక ముఖ్యమైన మంత్రిత్వ శాఖలు నిర్వహించిన వాళ్ళు మీరు. కాబట్టి మీ మీద ఖచ్చితంగా ఒక అపోహలు అవగాహనకు వచ్చే పరిస్థితి జనాలకు ఉంటుంది. కాబట్టి మీరు ఊకే ఇంతకుముందు ఎప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు పోని మీరు ఇప్పుడు ఇంకా ఇన్నిసార్లు ఇన్ని రోజులు ఎందుకు పోతున్నారు అనే ఒక ఖచ్చితమైన అపోహకు మాత్రం తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పాస్ట్ లో గతంలో అసలు చేరికలకి ఇంట్రెస్ట్ చూపించని వ్యక్తి అసలు చేరికల్లో అంటే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి చేరితే వేస్ట్ ఎదవలని తిట్టిన అతనే ఇప్పుడు చేరికలను ఎందుకు ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు? వేరే పార్టీ నుంచి ఇతని పార్టీలోకి ఎందుకు చేర్చుకుంటున్నారు? ఈరోజు సంపూర్ణమైన మద్దతు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నా రోజుకొకరు హరీష్ రావు గారు కానీ లేకపోతే బీజేపీ నాయకులు కానీ టీఆర్ఎస్ ముఖ్య నాయకులు కానీ ఈ ప్రభుత్వం ఉండదు, ఈ ప్రభుత్వం పడిపోతుంది ఎంపీ ఎలక్షన్ తర్వాత ఇలాంటి కామెంట్ చేస్తున్నప్పుడు ప్రజలకి ఏదైతే హామీ ఇచ్చిందో నిజంగా ప్రజల హామీలు పూర్తి చేయాలంటే ఒక పక్కన ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ ఇంకో పక్కన ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి చేసే క్రమంలో ఈ చేరికలు చేసుకుంటుంది. కానీ నిజంగా వాళ్ళు ప్రతిపక్షాలు ఇట్లా చిత్తశుద్ధితో ఉండి ఏ పార్టీ నాయకులు అదే పార్టీలో ఉంటే ఈరోజు మా టీఆర్ఎస్ నాయకులను కానీ లేకపోతే బీజేపీ నాయకులను కానీ కాంగ్రెస్లో చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఈరోజు వాళ్ళే రోజుకొకరు ఈ ప్రభుత్వం 4 రోజుల తర్వాత పడిపోతుంది, ఎంపీ ఎలక్షన్ తర్వాత పడిపోతుంది అని చెప్పి బ్లాక్మెయిల్ రాజకీయాలు ప్రతిపక్షాలు చేస్తున్నాయి. కాబట్టి ఒక అధిష్టానం ప్రభుత్వంలో ఉన్న ముఖ్యులందరూ నిర్ణయించుకొని చేర్చుకోవడం జరుగుతుంది. ఇది వ్యక్తిగతంగా ఎవరి స్వలాభం కోసం చేర్చుకోవడం లేదు. ఇంకోటి ఏదైతే ఉన్నదో నిజంగా ఎవరి బాధ్యత ప్రతిపక్షాల బాధ్యత నిర్వహించాలి. ఒకసారి ప్రజలు తీర్పిచ్చిన తర్వాత ఇంకా ప్రభుత్వం పడిపోతుంది ఎందుకు కామెంట్ చేస్తారు? ప్రభుత్వం పడిపోయే బదులు మోరల్గా నీతి నిజాయితీలో మీరు ప్రజలు తీర్పిచ్చారు, మీరు ఇచ్చిన హామీలని మీరు నెరవేర్చండి. మీరు నెరవేర్చకపోతే మిమ్మల్ని మేము నిలదీస్తాం. ఇగో మేము మీ ప్రభుత్వానికి మేము హామీ ఇస్తున్నాం, మీ ప్రభుత్వాన్ని మేము కూల్చాం, మేము అలాంటి అది చేయమని చెప్పి. అట్లా కాకుండా బీజేపీ వాళ్ళు 4-5 రాష్ట్రాల్లో గెలిచిన కాంగ్రెస్ని మిగతా సభ్యుల్ని కొనేసి ప్రభుత్వం ఏర్పాటు చేయలేదా? కాబట్టి ఆల్టర్నేట్గా తెలంగాణ ప్రజలకు ఇంకోసారి అన్యాయం జరగకూడదు, తెలంగాణ నిరుద్యోగులకు అన్యాయం జరగకూడదు, తెలంగాణ రైతులకు అన్యాయం జరగకూడదు. ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు సంపూర్ణంగా తెలంగాణ ప్రజలకు సేవ చేసి ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఎవరైనా సేవ చేయాలని వస్తే కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం జరుగుతుంది. కానీ వేరే ఉద్దేశంతో పార్టీలో చేర్చుకోవడం ఇంట్రెస్ట్ ఏం లేదు కాంగ్రెస్కు. ఇప్పుడు మనకి కర్ణాటకని ఆదర్శంగా తీసుకొని ఉచిత బస్సు పథకాన్ని అమలు చేశారు మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మన తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకొని మన ఏపీ ప్రభుత్వం కూడా ఉచిత బస్సుని పథకాలు అమలు చేసే పనిలో ఉంది. దీన్ని మీరు కొంతమంది నెటిజన్స్ పాజిటివ్గా కమెంట్ చేస్తున్నారు, కొంతమంది నెగిటివ్గా కమెంట్ చేస్తున్నారు. దానికి మీరేమంటారు? ఇప్పుడు కామెంట్స్ అంటే ఎవరు అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తపరిచే అవకాశం ప్రజాస్వామ్యంలో కానీ సమాజంలో కానీ అందరికీ ఉంటుంది. ఈరోజు తెలుగు రాష్ట్రం తెలంగాణకించి ఆంధ్రకు మనకు రోజు రవాణా సౌకర్యం ఇక్కడ నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి అందరు జనాలు తిరిగే పరిస్థితి ఉంది. ఈడ ఏదైతే ఈ పథకం పట్ల ఆకర్షితులయ్యారు కాబట్టి ఆడ రెండు పార్టీలు కూడా ఈ ఉచిత బస్సు పట్ల సుముఖంగా ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు వాళ్ళు గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తెలుగు రాష్ట్రాలు తెలంగాణలో ఇచ్చారు కాబట్టి ఆడు ఇవ్వాల్సిందని చెప్పి మంచి కార్యక్రమం. ఎందుకంటే మహిళల్ని గౌరవించినట్టు ఉంటుంది, మహిళా విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుంది. ఇప్పుడు ఎవరు ఏడిపోవాలన్నా ఇప్పుడు సరోజిని నాయుడు గారు ఎక్కడైతే మన దేశంలో మహిళల్ని ఎక్కడ గౌరవిస్తామో అక్కడ దేవతలు పూజలు అందుకుంటారనే ఒక గొప్ప విషయం చెప్పారు. కాబట్టి భారతదేశంకున్న సంస్కృతి పట్ల మన తెలుగు రాష్ట్రాల ప్రజలకున్న సంస్కృతి మహిళల పట్ల ఎక్కువ గౌరవం ఉంటుంది. కాబట్టి మహిళలకు ఆ పథకం ఇవ్వడం సరైంది అని ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, కాంగ్రెస్ ముఖ్య నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి గారి ఎంతో మనస్ఫూర్తిగా ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టాడే తప్ప విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు. ఇక విమర్శలకు తావు ఇవ్వకుండా ముందుకెళ్ళడమే పనిగా తెలంగాణ రైతులని, తెలంగాణ మహిళలకు ఏదైతే సెక్యూరిటీ ఉందో ఈరోజు గంజాయి పట్ల కానీ ప్రతి కార్యక్రమం పట్ల ఈ 7 నెలల్లో
ముఖ్యమంత్రి గారు 18 గంటలు పనిచేస్తుంది. ఉమ్, గత ముఖ్యమంత్రి ఆయన వాళ్ళ ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ దొరకకపోయేది, వాళ్ళ మంత్రులకు ఎవరో 3-4 మంత్రులకు తప్ప ఎవరికి అపాయింట్మెంట్ ఇచ్చేది. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరికి అందుబాటులో ఉంటూ ఉప ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ దాదాపుగా 18 గంటలు పనిచేసి ఈరోజు తెలంగాణ ప్రజలకు సేవ చేయడానికి కంకణబద్దులయ్యారు. ఇక ముందుగిట ఇంకా మున్ముందుగిట మొత్తం ప్రభుత్వం గాడిలో పడ్డ తర్వాత తెలంగాణకున్న వనరులు, తెలంగాణకున్న ఏదైతే బడ్జెట్ కానీ వనరులు కానీ కేంద్ర ప్రభుత్వం తెచ్చే నిధులు కానీ ఈరోజు కేంద్రంలో బీజేపీ కాంగ్రెస్ మేము బద్ధ శత్రువులు లేక ఉంటుంది. కానీ ప్రభుత్వ పరంగా కేంద్ర ప్రభుత్వంతో ఏ అవసరం వచ్చినా అడిగే బాధ్యత మనది, ఇచ్చే బాధ్యత వాళ్ళది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఏ అవకాశాన్ని వదులుకోకుండా ఢిల్లీకి పోయిన ప్రతిసారి రాష్ట్రానికి ఏదైతే సమస్య ఉందో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు. బీజేపీ పార్టీ దృష్టికి తీసుకుపోతలేము, మేము కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాం. కాబట్టి మేము అడగాల్సిన హక్కు మాకుంటుంది, తీర్చాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. కాబట్టి ఏ ప్రభుత్వం ఉన్నా అంతిమంగా ప్రజలకే సేవ చేయాలనే లక్ష్యం. కాబట్టి మనం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కంటే పెద్దది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి అడగడం మన బాధ్యత. కేంద్ర ప్రభుత్వంతో ఏదైతే మన హక్కుల పరంగా వచ్చే నిధులు తీసుకొచ్చే కొట్లాడగట దానికి ఎంతో పోదు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజల క్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయం. ఓకే. సో గత ప్రభుత్వం మనకి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది కొత్తగా మనకి బయటకి వెలుగులోకి వచ్చింది కదా, దాని గురించి కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం ఏంటి? గత ప్రభుత్వం అంటే ప్రభాకర్ రావు గారు ఉన్నారు, కింద ఆఫీసర్లు అందరూ మా బాస్ ఏం చెప్తే అదే చేసినామని అందరూ మిగతా ఇప్పుడు ఇంట్రాగేషన్ ఏదైతే వెళ్తున్నారో వాళ్ళందరూ మా బాస్ ప్రభాకర్ రావు గారు ఏం చెప్తే అది చేసినామని చెప్తారు. ఇప్పుడు ప్రభాకర్ రావు గారు వస్తే ఇక వచ్చేదెవరు, ప్రభాకర్ రావు బాస్ ఎవరో తేలిపోతుంది. ఆ ఉద్దేశంతో ఆయన అనేక కారణాలు చూపించి మన దేశానికి రాలేకపోతున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రభాకర్ రావు గారిని తీసుకొచ్చి అయితే ఫోన్ ట్యాపింగ్ అంటే రాజకీయ నాయకులను వదిలేయండి, జడ్జీలని అధికారులని అందరిని చేసి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు బ్లాక్మెయిల్ చేసి అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద నేరము. ప్రభాకర్ రావు గారు వచ్చిన తర్వాత ప్రభాకర్ రావు గారు బాస్ ఎవరో ఖచ్చితంగా వాళ్ళకు శిక్ష పడుతుంది. ప్రభుత్వం దాంట్లో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు. సో చూసారు కదా వ్యూవర్స్, ఇది వాటి మన స్పెషల్ గెస్ట్ తో స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.